సో హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సీతాస్ యోగాలో 6వ చాప్టర్ లో ఉన్నాం. ఈ చాప్టర్ పేరు ద యోగా ఆఫ్ మైండ్ ఓవర్ మ్యాటర్. అంటే ఈ భౌతికమైన వస్తువుల పైన మనస్సు యొక్క ప్రభావం మనస్సు యొక్క ప్రభావం భౌతికమైన వస్తువుల మీద అనేది ఈ టాపిక్. అంటే మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే సంకల్పము ఇవన్నీ దీని కిందకు వస్తాయి అన్నమాట. అంటే మన థాట్ పవర్ తో ఈ భౌతికమైన వస్తువులని ఎలా మనం ప్రభావం చూపించవచ్చు అనేది ఈ చాప్టర్ మనకు చెప్తుంది. సో ఈ చాప్టర్ లో ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళు చెప్పే హైలైట్ చేసే మంచి పాయింట్ ఏమంటే, సో మీరు కావాలంటే మీలో ఉన్నతమైన శక్తుల్ని సంపాదించుకోవచ్చు, కానీ మీ ఉద్దేశం ఎలా ఉంది అనేది ముఖ్యం. మీ ఉద్దేశము స్వచ్ఛంగా ఉండాలి. మీ ఉద్దేశమే అంతా అంటూ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. సో ఇందులో మరి దేవాని ఏం చెప్తుందంటే, మీకు గతంలో నేను ఒకసారి ఒక ఘోరమైన తప్పు చేశాను అని చెప్పాను కదా. అది ఎలా చేశాను అనేది ఇక్కడ వివరిస్తాను. మరి అది చెప్పే ముందు, సో గతంలో నేను పూరి వల్ల గుడిసెకు నిప్పంటించాను అన్నాను కదా, అది తర్వాత చెప్తా అన్నాను. సో నాకప్పుడు ఇది చదువుతున్నప్పుడు ఏమనిపించింది, చెప్పడానికి ఏముంది సెపరేట్ గా ఇంకొక చాప్టర్ అని అనుకున్నా అనమాట. జస్ట్ ఇలా నిప్పంటించింటిది అంతే కదా అనుకున్నా. కానీ ఇది చదివితే దాని వెనుక చాలా పెద్ద కథ ఉంది అనేది అర్థమైంది. సో మరి ఆ విషయం తెలుసుకునే ముందు నా చిన్నప్పుడు బాల్యంలోకి వెళ్ళాలి అంటూ దేవాని చెప్తోంది. నా చిన్నప్పుడు మా ఊర్లో ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన పేరు బాబు. ఆయన వయసులో కొంచెం పెద్దాయన. మా ఊర్లో ఆయన గతం గురించి ఎవరికీ తెలీదు. ఆయన ఎలా మా ఊరికొచ్చారు అవేమీ తెలీదు. కానీ ఆయన మా ఊర్లో ఉండేవాళ్ళు. ఆయనకు మా ఊర్లో ఎవరు చుట్టాలు కూడా లేరు. కానీ చాలా కాలం నుండి మా ఊర్లో ఉన్నారు. కానీ ఆయన మాత్రం ఆయన సమస్థితికి, ఆయన బుద్ధి కుశలతకు ఆయన మారుపేరుగా కనిపించేవారు. అలాగే మా సమస్యలన్నిటిలో ఆయన సమాధానం చెప్పేవారు. అలాగే సంసారంలో ఉండే చిక్కులకు కూడా ఆయన గైడ్ చేసేవాళ్ళనమాట. సో ఆయనకు పెళ్ళైతే లేదు, కుటుంబం లేదు. కానీ మా ఊరి పిల్లలందరూ ఆయన చుట్టూ గుమిగూడేవాళ్ళు. ఎందుకు అంటే ఆయన మాకు స్పెషల్ ఫ్రూట్స్, స్వీట్స్ ఇచ్చేవాళ్ళు. ముఖ్యంగా సీజన్‌లో లేని ఫ్రూట్స్‌ని కూడా ఆయన ఇచ్చేవాళ్ళు. ఆయన్ని ఎవరు అలా ప్రశ్నించేవాళ్ళు కాదు, ఎలా వచ్చింది అని. కానీ అప్పట్లో ఒక పుకారు ఆ ఊరంతా తిరిగేది. ఏంటంటే ఆయనకు కొన్ని శక్తులున్నాయి. అతీంద్రియ శక్తులున్నాయి. ఆయన ఏ వస్తువునైనా సృష్టించగలడు అని. సో ఇది ఆ టైంలో నేను విన్న వినే కామన్‌గా వినే విషయం. అలా కొంతమందికి శక్తులుండేవి. సో ఆ మాట మా అమ్మనెళ్లి అడిగా. అమ్మ, ఇలా ఏమైనా చేయగలరా ఎవరు అంటే, ఆమె అనేది అవును, కొందరు మ్యాజిక్‌తో వస్తువుల్ని సృష్టించగలరు అని చెప్పింది. సో అది నాలో మరింత ఆతృతను పెంచింది. ఇదేంటి చాలా ఆహ్, కొ చిన్న పిల్లలకి అంతే కదా, మ్యాజిక్ అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆమెకెంతో ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో ఆయనకలా స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఆయన అని ఊర్లో అందరికి తెలిసి అందరూ ఆయన దగ్గరికి తమ సొంత కష్టాలను తీసుకెళ్ళేవాళ్ళంట. సో ఆయన ఆల్రెడీ వినయంతో ఉండే వ్యక్తి మరింత అంతర్ముఖమయ్యాడంట. అన్ నాకట్లాంటి ఏం శక్తులు లేవు అని చెప్పేవాడంట. కానీ నాకు తెలుసు నిజమేంటో. ఎందుకంటే నేను కళ్ళారా చూసా ఆయన ఎన్నో వస్తువుల్ని సృష్టించడం. సో మాకు ఆయన వయసెంతో తెలీదు. ఎందుకంటే ఆయన సమయానికి ఆయన రూపం మారేది. ఒక్కొక్కసారయితే ముసలివాడిలాగా పూర్తిగా వంగిపోయి, వెనక పెద్ద గుంతల ఆహ్, ఆహ్, పెద్ద ఆహ్, పెద్దగా వీపింత పెద్దగా అయ్యి, ఒక పెద్ద కర్ర లేకుండా నడవలేని వాడిలాగా పెద్ద గూనితో నడవలేని వాడిలా కనిపించేవాడు. జుట్టంతా చిందరవందరగా. కానీ నేనొకసారి ఆయన కిటికీలో చూస్తే నాకొక అలవాటుండేది. ఆయన కిటికీలో నుంచి తొంగి చూడడం. ఆయన ఏం చేస్తున్నాడా అని. సో అలా చూసినప్పుడు కొన్నిసార్లు స్ట్రెయిట్‌గా, అసలు వంగకుండా స్ట్రెయిట్‌గా అందమైన జుట్టుతో రాజసం ఉట్టి పడేటట్టు ఉండేవాడు.
అసలు ఆశ్చర్యమేసేది. నిజానికి ఈయనెవరు అని ఆశ్చర్యమేసేది. సో, కొంతమంది ఈయనని ప్రశ్నించేవాళ్ళు. కొంతమంది ఆయన పట్ల ఎంతో కృతజ్ఞత భావంతో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన ద్వారా ఎంతో సహాయం పొందారు కదా! సో, అలాగే ఆయన ఆహ్, ఈ ఏమంటారు వైద్య శాస్త్రంలో కూడా ఎంతో నైపుణ్యం అంట. సో, ఏ ఆకులు ఎలా ట్రీట్‌మెంట్ ఇవ్వాలి అనేది కూడా ఈయనకు ఆహ్, మంచిగా వస్తుందంట. అలా ఎవరైనా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్‌తో వెళ్తే ఈయన సహాయం చేసేవాళ్ళు ఊర్లో వాళ్ళకి. కానీ ఈమెకు మాత్రం డౌటు. ఈ మందులు ఇవన్నీ కూడా ఈయన చేతిలో ఉన్న మ్యాజిక్‌ని కవర్ చేయడానికే అని ఈమెకు మాత్రం అనుమానం వచ్చేది. సో, ఒకసారి ఈమె 12 సంవత్సరాల అమ్మాయిగా ఉన్నప్పుడు ఈమె ఫ్రెండ్ అబ్బాయి పేరు నందన్. ఇద్దరు ఆహ్, చెట్టెక్కుతున్నారు. ఈమె ఒక కొమ్మెక్కి కూర్చునింది. ఆ అబ్బాయి ఇంకా పైకెక్కడానికి ఎక్కుతూ వెళ్తున్నాడు. సో, ఈమె వారిస్తా ఉంది. "వద్దురోయ్ అపాయం మనకి అంత పైకెక్కద్దు ఆగు" అని. ఆ అబ్బాయి ఈమెను ఫ్రెండ్స్ అంటే ఒకరిని ఇంప్రెస్ చేయడానికి చిన్న పిల్లలు అంతే గదా! ఇంకొకరు మనల్ని పొగడాలన్నట్టు అలాగే ఎక్కుతూ పోతున్నాడు. ఈమెకు మాత్రం భయమేస్తోంది. "వద్దురా కూర్చోరా అంత పైకెక్కొద్దురా వద్దురా" అని. ఆమె ఎంత చెప్పినా వినట్లేదు, ఆపట్లేదు. ఎక్కుతూనే పోతున్నాడు. ఇంకా ఆమేమనింది, ఇంక ఆహ్, వినట్లేదని "పడతావురా" అనిందంతే. ఆ మాట అనగానే వాడు పైనుంచి కింద పడిపోయాడు. కింద పడిపోయి ఆహ్, హ్మ్. ఏమంటారు? కాన్షియస్‌గా లేడు. కోమాలోకెళ్ళిపోయాడు. అంటే స్పందించడం లేదు. సో, ఈమె భయపడి ఆ బాబు వాళ్ళ కుటీరానికెళ్ళింది. అప్పట్లో ఈ సీన్ జరిగినప్పుడు బాబు స్ట్రెయిట్‌గానే ఉండేవాడంట. అంటే ముసలివాడు కాలేదు. సో, వెళ్ళి ఆయన్ని ఆహ్, చెప్పింది. ఇట్లా మా ఫ్రెండ్ పడినాడు. అంటే ఆయన పర్లేదని వచ్చి ఆ అబ్బాయిని భుజం మీదేసుకొని కుటీరానికి తీసుకెళ్తాడు. ఈమె సో, ఆ కుటీరంలో నేనేమన్నా మీకు మందులు తీసుకురానా? ఆకులేమన్నా తేవాలా అనంటే, "అదేం లేదు. నువ్వు అక్కడ పక్కన కూర్చో" అంటాడనమాట. ఈమె మూలలో ఇంక బాధపడుతూ కూర్చొని ఉంటుంది. అరె! అరే! ఎలా అయిపోయింది మా ఫ్రెండ్ కాలు ఇరిగిందేమో, ఇంక నడవలేడేమో, దీనికి కారణం నేనే ఏమో అంటూ బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతున్న టైంలో ఆ రూమ్‌లో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అదేంటంటే అబ్బాయి నేల మీద చాప మీద పడుకొని ఉంటాడు. ఆ అబ్బాయి కాలు పైన ఈయన బాబు అనే ఆయన అంటే టచ్ చేయకుండా కొంచెం దూరంలోనే చేయి పెట్టి ఉండి కొన్ని పదాలు పలుకుతూ ఉంటాడు. సో, అలా పదాలు పలుకుతూ ఉన్నప్పుడు ఆయన నుంచి ఆహ్, ఈమె కళ్ళకి కనిపిస్తూ ఉంటుందనమాట. ఏదో ఒక కాంతి ఆ అబ్బాయి కాళ్ళలోకి వెళ్ళడము, అలాగే వాళ్ళ చుట్టూ కూడా ఏదో కాంతి ఆకారాలు ఎవరో కాంతి రూపంలో ఉన్నట్టు అవన్నీ కనిపిస్తాయన్నమాట ఆ అమ్మాయికి. సో, అది చూసి ఆమె ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది ఏం జరుగుతోంది అని. తర్వాత ఆ కాంతి రూపంలో ఉన్న కాంతి వాళ్ళు కూడా మాయమవుతారు. కాంతి రూపాలు కూడా మాయమవుతాయన్నమాట. సో, అలా మాయమైనప్పుడు ఆ బాబు అనే ఆయన ఆహ్, బ ఈ ఆహ్, ఈమె ఫ్రెండ్ నందన్ యొక్క తల నిమిరి కళ్ళు చేస్తే అతను కళ్ళు తెరుస్తాడు. సో, ఆ అబ్బాయితో అంటాడు, "నువ్వు చెట్టు నుండి పడ్డావు, బెదిరిపోయావు. దేవాని నిన్నిక్కడ తీసుకొచ్చింది. నేను కొంత ఆహారం తీసుకొస్తాను. అది తిని నువ్వు ఇంటికెళ్ళు" అని చెప్తూ ఆ అబ్బాయికి ఒక ఫ్రూట్ బౌల్ ఇస్తాడు. ఒక గిన్నెలో పండ్లేసి ఇస్తాడనమాట. సో, అతను పండ్లు తేవడానికెళ్ళినప్పుడు అబ్బాయిని దగ్గరికెళ్ళి చూస్తుంది. హమ్మయ్య! మా ఫ్రెండ్ బాగయ్యాడు. ఆహ్, బాబు మా ఫ్రెండ్‌ని చేశాడు అంటూ ఆనందపడుతుంది. ఇంకేం తిట్టదు వాడిని. మామూలుగా అయితే తిట్టేది పడినందుకు. కానీ ఇంకేం తిట్టకుండా ఊరికే ఉంటుంది. ఆహ్, ఎ సో, ఎంతో భయపడిపోయింది ఈసారి ఈమె. తర్వాత ఆహారాన్ని ఇచ్చి ఆ అబ్బాయినంటాడు, "నువ్వు ఇంటికెళ్ళి కొన్ని రోజులు రెస్ట్ తీసుకో" అని చెప్తాడు. ఆ అబ్బాయయితే వెళ్ళిపోతాడు. తర్వాత ఆహ్, ఈ దేవాని అయితే అక్కడే ఉండి ఇందుకు డౌట్‌లడుగుతుంది. "బాబు మా ఫ్రెండ్ కాలు విరిగింది కదా! నువ్వు హ్మ్. సౌండ్‌తో, లైట్‌తో ఆహ్, హీల్ చేసావు కదా!" అంటే, "నేను కాదు. ఆ సౌండు, ఆ లైట్ అతన్ని హీల్ చేశాయి" అని అంటాడనమాట. అంటే ఆహ్, ఆ శబ్దాలు, ఆ కాంతి అతన్ని హీల్ చేసింది అని చెప్తాడు. "నాకు కూడా ఆ పదాలు నేర్పిస్తావా?" అని అంటుంది. సో, ఆహ్
అలాగే అప్పుడు నేను చూసాను ఎవరో వచ్చారు చాలా మంది గుమిగూడారు అనంటే నేను దానికి సమాధానం చెప్తూ, సో, అలాంటి వాళ్ళు మన చుట్టూ ఎప్పుడూ ఉంటారు. కానీ మానవ కళ్ళు అతన్ని చూడలేవు. వాళ్ళని చూడలేవు. వాళ్ళని చూడాలంటే హ్మ్. లోపల ఇంకొక కన్ను కావాలి. సో, నువ్వు వాళ్ళని చూసావు అంటే నీలో ఆ శక్తులు జాగృతమవుతున్నాయి. 1 సెకండ్ ఫ్రెండ్స్. సో, నువ్వు వాళ్ళని చూసావు అంటే నీలో అంతర్గత శక్తులు జాగృతమవుతున్నాయి. సో, ఆ ప్రపంచం కూడా ఇక్కడే ఉంది. కానీ మానవ కళ్ళు, మానవ సెన్సెస్‌కు అవి అందవు. సో, మనము అలా అంతర్గత శక్తుల్ని ఉన్నతమైన శక్తుల్ని సంపాదించుకోవచ్చు. కానీ మన ఉద్దేశ్యం ఎలా ఉంటుంది అన్నది ముఖ్యం. మన ఉద్దేశ్యం స్వచ్ఛంగా ఉండాలి. ఉద్దేశ్యమే అంతాను. దాన్ని మర్చిపోకు దేవా అని అంటూ చెప్తాడనమాట. సో, అలాగే ఇంకేం చెప్తాడంటే, ఈ కాంతి ప్రపంచం అన్నది చాలా పెద్దది. ఎంతో అందంగా ఉంటుంది. ఈ ప్రాపంచిక ప్రపంచం కన్నా ఆహ్, కాంతి లోకం చాలా అందంగా ఉంటుంది. ఆహ్, మరి నీకెలా కనిపించింది అంటే, నువ్వు అక్కడ కూడా ఉన్నావు కాబట్టి నీకది కనిపించింది. సో, ఆ కాంతి లోకానికే ప్రతి ఒక్కరు తమ చావు పుట్టుకల మధ్య వెళ్తూ ఉంటారు. సో, కొంతమంది అక్కడను ఉంటారు, ఇక్కడను కూడా ఉంటారు. మరి ఆ ప్రపంచాన్ని మళ్ళీ మనము ఆహ్, గుర్తు టానికే మనకు ఊహాశక్తి అన్నది ఇవ్వబడింది. అలాగే హ్మ్. మనం ఆ ప్రపంచాన్ని తెచ్చుకోవడానికి మనకు ఆహ్, ఇన ఇన్నర్ ఇన్నర్ చూపించడము, ఇంట్యూటివ్. సో, మనకు బయట వేరే లోకాలు ఉన్నాయి అని చెప్పడానికి మన ఇన్ మన లోపల నుంచి చెప్పే ఇంట్యూజన్ తర్వాత ఆహ్, ఊహాశక్తి అనేవి మనకు ఆ లోకాలు ఉన్నాయి అని చెప్పడానికి మనకు హెల్ప్ చేస్తాయి. లేదంటే మనం ఏమనుకుంటాం ఈ కళ్ళకి కనిపించేదే నిజం అనుకుంటూ ఉండిపోతాం. కానీ ఊహాశక్తి ద్వారా, మన ఇన్నర్ గైడెన్స్ ద్వారా ఆ లోకాలు ఉన్నట్టు మనం తెలుసుకుంటాం. సో, అలాగే ఈమెకి చెప్తూ ఆహ్, ఒక పండునిస్తూ ఇంకా కొన్ని మాటలు చెప్తాడనమాట. సో, ఈమె మాత్రము అవన్నీ ఆ లోకము ఇవేమి తలకెక్కవు ఆమెకు. అవునా లోకాలున్నాయి, ఈ కాంతి లోకము ఇవేమి తలకెక్కవు. ఆ చిన్న పిల్లకేం తలకెక్కుతాయి? సో, ఆమెకేమనిపించిందంటే అవన్నీ అదేం పెద్దగా అర్థం కాలేదు గానీ, మ్యాజిక్ ఎట్లా చేశాడు అనేది ఆని మీదనే ఆమె దృష్టంతా ఉండింది. సో, అలాగే వెళ్ళే ముందు ఆమె మాట చెప్తాడు. దేవా మన ఆలోచనలకి, మాటలకి శక్తుంది. నువ్వు చాలా జాగ్రత్తగా వాడాలి వాటిని. హ్మ్. నువ్వు పెరిగే కొద్దీ నీలో ఎన్నో శక్తులొస్తాయి. అలాంటి సమయంలో నువ్వు నీ మాటల్ని, ఆలోచనల్ని జాగ్రత్తగా వాడాలి అంటూ ఆయన చెప్తాడనమాట. సో, ఇంటికి వెళ్తున్నప్పుడు ఆహ్, ఈమె ఆయన అవన్నీ గుర్తు చేసుకుంటుంది. ఆ మంత్రాలు అవైనా అప్పట్లో ఆమెకవి మంత్రాస్ అనేది తెలీదు. ఏదో పదాలు రిపీటెడ్‌గా చెప్తున్నాడు అని తెలుసు. కానీ తర్వాత అవి పవిత్రమైన మంత్రాలు అని తెలిసింది. తర్వాత ఈమెలో ఈ ఆలోచన వస్తుంది. ఆ! అరే! మా ఫ్రెండ్ కాలు విరగొట్టడానికి నేనే కారణమా? నేను చెప్పినందుకే వాడట్లా పడిపోయాడా? అనే ఆలోచన వస్తుంది. కానీ ఇంకా మన వల్లనే అయిందంటే మనం తట్టుకోలేం కదా! ఇంకా అసలు ఆలోచనని ఆహ్, ఆలోచించకుండా ఇంకా ఆపేస్తుందనమాట. సో, అలాగే ఆ బాబుకు వీళ్ళ అమ్మ పట్ల ఎంతో గౌరవమంట. వాళ్ళ అమ్మకు కూడా ఆయనంటే ఎంతో గౌరవమంట. ఎవరికి? దేవాని వాళ్ళ అమ్మకి. సో, ఆయన కోసం ఆహారం తయారు చేసి ఈమె చేత ఇచ్చి పంపించేది. ఈమెకింక అదే పని కదా! ఆయన్ని చూడడం అంటే చాలా ఇష్టం. ఆయన ఏం చేస్తున్నాడు, ఏం మ్యాజిక్ జేస్తున్నాడు అనేది ఆమెకు చాలా ఇష్టము. అలా ఆహారం తీసుకెళ్ళేది. ఆహ్,
అలాగే ఆయన రిటర్న్‌గా వాళ్ళమ్మకి ఏమిష్టమో ఇచ్చేవాడంట. అంటే ఆ టైంలో వాళ్ళమ్మ మనసులో ఏదైనా వస్తువు మీద ఇష్టం ఉండింటే, ఆ వస్తువుని సృష్టించి వాళ్ళమ్మకు ఓ పండో, వస్తువో, కిచెన్‌కి కావాల్సిన సామానో ఏది కావాలంటే అది ఆమె ఆమె మనసులో ఏదుందో అది పసిగట్టి ఇచ్చేవాడంట. సో, ఆ విధంగా అతను మనసుల్ని కూడా చదువుతాడు అని ఆహ్, ఈమెకి అర్థమైంది. మా కాలంలో ఇలాంటివి మేము అప్పుడప్పుడు వినేవాళ్ళం కూడా. సో, ఎప్పుడైతే అప్పుడు వీలైతే నేను బాబు వాళ్ళ కిటికీ నుంచి ఆయన్ని చూసేదాన్ని. అలాగే నేను ఒకసారి ఆయన కిటికీ నుంచి తొంగి చూస్తున్నప్పుడు ఆయనకి తెలిసింది నేను చూస్తున్నానని. ఆయన అదేం పట్టించుకోలేదు. నేల నేల మీద నేను తొంగి చూస్తున్నానని తెలిసి నేల మీద తదేకమైన దృష్టితో చూస్తూ అక్కడ పండ్లను ఒక పండుని సృష్టించాడు. నన్ను నన్ను చూసి "దేవాని రా నువ్వు ఏం చూడాలనుకుంటున్నావో అది చూసావు. రా నాతో ఈ పండు పంచుకో" అని పిలుస్తాడన్నమాట. సో, ఈమె మొహమాట పడుతూ లోపలికెళ్ళి "నువ్వు నందన్ లెగ్‌కి నందన్ కాలి కోసం చేసిన మంత్రాలేనా ఇప్పుడు కూడా చెప్పావు? ఎలా పండొచ్చిందిప్పుడు" అని అడుగుతాడన్నమాట. సో, అప్పుడు ఆయనేమంటాడంటే, సీ ఆహ్, ఆహ్, మనసుకు సృష్టించే శక్తి ఉంది. అది సామాన్య ఆహ్, హ్మ్, అహంతో కూడిన మనసు కన్నా వేరుగా ఉంటుంది. విశ్వం యొక్క జ్ఞానం లో ఇది భాగం. మనము ఆ విశ్వం యొక్క జ్ఞానంలో భాగం కాబట్టి మనము ఏదైనా సృష్టించొచ్చు. సో, ఏం లేదు. విశ్వంలో యొక్క ఉన్న కణాలని కొంచెము అణువుల్ని మనం ఇటు ఇటు మార్చేస్తే మనకు కావాల్సింది సృష్టించొచ్చు అని అంటుందనమాట. సో, ఎప్పుడైతే నిన్ను నువ్వు ఆ విశ్వం యొక్క జ్ఞానంతో వ విశ్వం యొక్క బుద్ధితో కనెక్ట్ అవుతావో, నువ్వు వస్తువుల్ని మనం సృష్టించగలము. అది ఆ శక్తి ప్రతి ఒక్కరిలో సహజంగా ఉంది సృష్టించే శక్తి. ఎప్పుడైతే విశ్వం యొక్క జ్ఞానంతో మనం కనెక్ట్ అవుతామో, మనం సృష్టించగలము అని అంటాడనమాట. అంటే ఎవరైనా సృష్టించగలరా? అని అంటుందీమె. చిన్నమ్మాయి కదా! అప్పుడు ఆహ్, ఆయన అంటాడు, "సో, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి శక్తులు పొంది ఉండడం కరెక్ట్ కాదు. అది వాళ్ళని పక్కదారి పట్టిస్తుంది. ఆహ్, బొ విశ్వమాత నాపై కరుణ చూపిచ్చి నాకీ శక్తుల్ని ఇచ్చింది. సో, దానివల్ల నాకు నేను తర్వాత ఇతరులకు కూడా సహాయపడగలను" అని. సో, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈమెకొక విషయం అర్థమైందంట. బాబు ఆహ్, సహాయం చేస్తున్నది ఎవరికైతే కొరత ఉందో ఆ కుటుంబాల కోసము తను ఏదో సృష్టించి ఇచ్చేవాడంట అనే విషయం ఈమెకు తర్వాత అర్థమైంది. సో, తర్వాత ఈమెకొక డౌటొస్తది. నువ్వు ఏది కావాలంటే అట్లా సృష్టించుకోగలవు కదా! మరి మా అమ్మ దగ్గర నుంచి ఆహారం ఎందుకు తీసుకుంటున్నావు? నీ ఆహారాన్ని కూడా నువ్వు సృష్టించుకోవచ్చుగా అంటుంది. సో, దానికి జవాబుగా ఆయనేమంటాడంటే ఆహ్, మీ అమ్మ నాకెంతో ప్రియమైంది. తను నాకెన్నో జన్మల నుంచి తెలుసు. తను ఎంతో ప్రేమతో ఆ ఆహారాన్ని నా కోసం ఇస్తుంది. నేను ఆహారం తిన్నప్పుడు నేను ఆమె ప్రేమని స్వీకరిస్తాను. రిటర్న్‌గా ఆహ్, ఆమెకు కొంచెం స్మాల్ బహుమతులిస్తాను ఆమె ఆనందం కోసం. సో, విశ్వంలో అన్నిటికన్నా గొప్ప పవర్ ఏంటో తెలుసా? ప్రేమను సృష్టించడం. అద్ అదే నువ్వు ఆహ్, ఆ యోగమే నువ్వు కోరుకోవాల్సింది. అంతకన్నా వేరు ఏదీ లేదు. ప్రేమ అన్నది ఎటువంటి కష్టాన్నైనా దాటివేయిస్తుంది మనల్ని అంటూ ఆయన చెప్తారనమాట. సో, హ్మ్. సో, ఆహ్, ఈమెకి మాత్రం బాబు చెప్తున్న మాటలు అంతగా తలకెక్కట్లేదని బాబుకి తెలుసేమో అంటూ అనుకునింది. ఆహ్, సో, ఆ మాటలు ఈమెలో ఇంకా ఆతృతను పెంచాయి. ఆ మ్యాజిక్ పవర్స్ మళ్ళీ సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఎక్స్‌పెరిమెంట్ చేయాలి అనేది ఈమెలో ఆహ్,
ఆహ్, ఆతృతను పెంచాయి. ఈమె ఎక్స్‌పెరిమెంట్ చేయడము, పరిశోధనలు చేయడం ప్రారంభించింది కూడా. సో, ఆయనకు తెలుసనుకుంటాను నేను మ్యాజిక్‌లు చేస్తున్నది అని అనుకుంటుంది. సో, ఆహ్, ఆయన ఏం నిరాకరించలేదు. కానీ ఈమె మాత్రం ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. అది ఏదైతే చూసిందో ఆ పదాల్ని అలా ఉచ్చరించడము. సో, ఆయనకు తెలిసి ఉండొచ్చు నేను మ్యాజిక్‌లు ట్రై చేస్తున్నా అని. ఆయన నివారించలేదు. ఆహ్, జాగ్రత్త అని చెప్పాడు. కానీ నేననుకుంటా నేనే అనుభవించి తెలుసుకోవాలని ఆయన చెప్పట్లేదేమో అని అనుకుంటా. సో, మెల్లగా మరి నేను ఫలితాల్ని పొందడం ప్రారంభించాను. సో, బాబు ఎలా మంత్రాలు చెప్పేదో ఆమె అవన్నీ చూసి గుర్తుపెట్టుకునిందనమాట. ఆయనలాగే పదాల్ని ఉచ్చరించడం మొదలుపెట్టింది. సో, అలా ఆయనలాగా ఉచ్చరించి పదాల్ని సృష్టించడము, ఆ పదాల్ని పలకడము, పదాల్ని ఆయనలాగే రిపీట్ చేయడము. సో, అలా కావాల్సినవి తను సృష్టించడం ప్రారంభించింది. సో, అలా చిన్న చిన్నగా మ్యాజిక్‌లు చేస్తా ఉంది. కానీ తర్వాత ఆ మ్యాజిక్‌ని రాంగ్‌గా ఉపయోగిస్తుంది. సో, దాని తర్వాత జరిగిన పర్యవసనాలేంటి? ఆహ్, ఇది ఇంకా చిన్నప్పుడు. తను పెద్దగయిన తర్వాత పూరి విషయంలో చేసింది. బట్ చిన్నప్పుడు ఏం జరిగింది అనేవి మనం నెక్స్ట్ టైమ్ తెలుసుకుందాం.